ఫర్ ఎగ్జాంపుల్‌గా సార్ ఎవరో బయట వాళ్ళంటే ఓకే. వదిలేయొచ్చు. కానీ నా ఇంట్లో నా హస్బెండ్ అంటున్నారో, లేదా నా వైఫ్ అంటుందో, నా ఫ్యామిలీ మెంబర్సే మా అమ్మ, నాన్న కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారే, ఇలాంటివి నేనెలా వదిలేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. యాహ్! వీళ్ళెలా కంట్రోల్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. కమ్యూనికేషన్ రాకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి నంబర్ 1. రెండోది కొంతమంది మూర్ఖులుగా ఉంటారు. అది ఇంట్లో మన కర్మ బాలేకపోతే ఇంట్లో వస్తారంటారు కదా! అట్లా ఇంట్లో కూడా ఉంటారు. నేను ఇది బాగా ఔట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. 15 ఇయర్స్ నుంచి జనాలకు కౌన్సెలింగ్ చేసి మాట్లాడి చెప్తున్నా. ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒక బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ భార్య, లేకపోతే బ్యాడ్ అమ్మా, నాన్న, అత్తామామ వస్తారు మన లైఫ్‌లోకి. అంటారు. దట్ ఈస్ వేర్ యూ ఆర్ టెస్టెడ్. అలా దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా లోపల మనం చాలా మెచ్యూర్డ్ ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. నేను చూశాను చాలా గొడవలు. ఈ మాటకి మాట, ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా, ఈ రోజు నువ్వు అలా అన్నావు కదా అని మాటకి మాట పెంచుకుంటూ పోతారు. ఒక స్టేజ్ వచ్చాక ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి వీళ్ళు మారరు, నా ఎనర్జీ అంతా వాళ్ళ మీద పెట్టను. చాలా సింపుల్. అలా చేయాల్సింది చేసాం. నువ్వు ఎంత చేసినా, నువ్వు పరవాణం తీసుకొచ్చినా అందులో విషం కలిపావే అనేవాళ్ళు అత్తామామని చూశాను. సో అంటారు. వాళ్ళని కరెక్ట్ చేసే ఎనర్జీని తీసి నీ లైఫ్ డెవలప్మెంట్కి పెట్టుకుంటే ఫస్ట్ 2 సార్లు నేను అంటారు, 3 సార్లు అంటారు, 10 సార్లు అంటారు, తర్వాత నోరు మూసుకుంటారు. ఇది ప్రూవ్డ్ థియరీ, ప్రూవ్డ్ ప్రాక్టికల్గా ఉండే అదనమాట. సో అందుకని ఎవరైనా ఇంట్లో వాళ్ళే మాటలు అంటుంటే ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. నేను నిజంగా ఆ మాటలు వర్తి లేదు కావాలని అంటున్నారు, కట్ దెమ్ ఆఫ్ ఇన్ యువర్ మైండ్. వాళ్ళు ఏమన్నా అనుకొని తట్టుకుని ఎలా ఉండాలి సార్ అంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఎంత కష్టమైనా సరే ఒక 6 months నువ్వు ఎన్ని మాటలైనాను, నేను చేయాల్సింది మాత్రమే చేస్తున్నాను, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు నీ మాటలకు అన్నిటికీ రెస్పాండ్ అయ్యే స్విచ్ ఫ్యాను కాదు. నేను స్విచ్ ఆన్ చేయగానే అని గొడవలో తిరగడానికి. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, నా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఉంటున్నా, ఫినిష్. ఓకే, చాలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ప్రాక్టీస్. కొంతమంది చేతగాని వాళ్ళు అనుకుంటారా దానివల్ల ఏమవుతుంది అంటారు. నో ట్రై ఇట్ ఫర్ 6 months. ఒక్క 6 months ట్రై చేయండి. దట్ ఏమన్నా సరే. నేను పర్సనల్గా ఇంప్రూవ్ అయ్యాను లేదు, 6 నెలల క్రితం 6 నెలల తర్వాత నేనేమి ఇంప్రూవ్ అయ్యాను అంటే, నేను జాబు ఇప్పుడు లేదండి, డబ్బులు లేవండి, వాళ్ళ మీదే ఆధారం అండి, పిల్లల్ని నేనే చూసుకోవాలండి అని కారణాలు చెప్తూ అందరినీ తిట్టుకుంటుంటారు. నేనంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ కష్టం, నేను ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, గ్రో, వాళ్ళకంటే అలా ఎదుగుతూ పో, ఆటోమేటిక్గా నోర్లు మూత పడతాయి కంపల్సరీ. సో ఎదుగుదల వాళ్ళని సైలెంట్ గా చేసేస్తుంది. అందుకని ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంకా గట్టిగా అయిపోవాలి, ఇంకా స్ట్రాంగ్ అయిపోయి నేను ఎదుగుతూ పోతున్నా. మీరు ఎంతమంది అడ్డు పెడతారో నేను ఎదుగుతూ పోతున్నా. దట్స్ హౌ లైఫ్ విల్ టీచర్స్. అందుకని దగ్గరకు ఏదైనా కష్టం వచ్చిందంటే మనకి ఎప్పుడైతే ప్రాబ్లం దగ్గరగా వస్తుందో అప్పుడు మనకి నిజంగా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ పెరుగుతూ వస్తుంది. ఎంత కష్టం దగ్గరగా వస్తే అంత త్వరగా మనం ముందుకెళ్తాం. సో యూ షుడ్ డూ దిస్. ఇది అందరూ కంపల్సరీగా చేసుకోవాలి. ఖచ్చితంగా దీని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. ఎనీ కష్టం, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకు ఎంత ప్రాబ్లం దగ్గరకు వస్తే అంత తొందరగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే సార్, కొంతమంది మనతో మంచిగా ఉంటూ ఉంటారు, మనకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటారు, బట్ వీళ్ళు మనతో మంచిగా ఉన్నట్టు నటిస్తారు. ఇలాంటి వాళ్ళని గుర్తించడం నాకు తెలిసినంత వరకు చాలా కష్టం. మరి ఒక్క మాటలో చెప్పాలంటే నటించడం, వీళ్ళు మన దగ్గర నటించడం. కానీ వీళ్ళు ఏదైనా చేశారు అని తెలిసినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, మన హార్ట్ ఎక్కువ మనమే సఫర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు నిజంగా తెలుసుకోవచ్చు అంటారా? ఇఫ్ ఇన్ కేస్ బయటపడ్డాక ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటారు? చాలా కష్టం. పక్కనే ఉండి నమ్మించి మోసం చేసి చాలామంది ఉంటారు అట్లా. అండ్ అలా ఎవరైనా మన లైఫ్లోకి వస్తున్నారు అంటే మన మంచితనాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఓకే, బికాజ్ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి చాలామంది సోర్గా మారిపోయి వాళ్ళు లోపల షెల్లోకి వెళ్ళిపోతారు. మంచితనం ఎప్పుడు వీక్నెస్ కాకూడదు. నీ మంచితనం ఎప్పుడు వీక్నెస్ అవ్వకూడదు. నేను మంచివాడిని కాబట్టి ఎవడు ఎలా మోసం చేస్తున్నా ఉండిపోతాను అట్లాగే, తప్పు. నేను మంచివాడిని కాబట్టి నా వెనకాల ఎవడు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నా నేను విని పట్టించుకోను, తప్పు. ఎవరైనా సరే నేను మంచిగా ఉండడం ఇంపార్టెంట్, నన్ను వాళ్ళు మంచి అనుకోవడం ఇంపార్టెంట్ కాదు. నేను మంచిగా ఉండడం ఇంపార్టెంట్, నన్ను మంచి అనుకోవాలి. కాబట్టి ఒక ఆయన
₹1,00,000 అప్పు చేసి ఎప్పుడు మీరు చాలా గ్రేట్ సార్ అంటాడు కాబట్టి వాడు 1,00,000 అప్పు అడగగానే తీసి ఇచ్చేసాం అనుకో, వాడు ముంచేస్తాడు. సో పాయింట్, అందుకని నన్ను మంచి అనుకోకపోయినా పర్లేదు, నేను మంచిగా ఉంటాను. నిజంగా అవసరం ఉంది, నా చేతగాని చేస్తాను. నేను ఇప్పుడు చేయకపోతే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అనే దాంట్లో ఎప్పుడూ పని చేయకూడదు. ఎప్పుడు కూడా నన్ను ఏమనుకుంటారు అనే దాంట్లో వర్క్ చేయకూడదు. సెకండ్, ఎవరన్నా మన పక్కనే ఉండి అట్లా గోతులు తీస్తున్నట్టు, అట్లా తప్పుగా మాట్లాడుతున్నట్టు, మన గురించి బ్యాడ్గా చేస్తున్నట్టు ఉంటే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయకూడదు. పుష్ దెమ్ అవే, స్లోగా కట్ దెమ్ ఆఫ్. మనం మెల్లగా దాని నుంచి బయటపడిపోవాలి. ఓకే, ఎంత వాళ్ళ మీద మనం జాలి చూపించి అరే నేను మంచిగా ఉండాలనుకున్నా అంత మునుగుతాం. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మోసపోయాము, మనకి తెలిసిపోవాలి. మళ్ళీ మోసపోతున్నామంటే మనదే తప్పు. అబ్సల్యూట్లీ. మళ్ళీ అదే మాటలు చెప్పి మోసం చేస్తున్నాడంటే మనం ఎక్కడో వీక్గా ఉన్నాం. అవర్ వీక్నెస్ షుడ్ నెవర్ బికమ్ దేర్ స్ట్రెంగ్త్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని అలానే హర్ట్ చేశారు, బట్ వీళ్ళు మారారు అని తెలిసిన తర్వాత వాళ్ళని మన దగ్గర తీసుకున్నాక మళ్ళీ అదే తప్పు రిపీట్ అవుతుందంటే వాళ్ళని దూరం పెట్టేయాలా? అబ్సల్యూట్లీ మనదే తప్పు. అసలు నీకు మారి వెనక్కి రావడము ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, అలాగ మనం ఒక టిష్యూ పేపర్ లాగా, లేకపోతే మనం ఒక హ్యాండ్ కర్చీఫ్ లాగా మనం వాడి పడేసే పేపర్ లాగా మారకూడదు. ఒకసారి జరిగింది, నీ విలువని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, మూవ్ అవుట్. వాళ్ళని తిట్టద్దు, వాళ్ళతో చెడుగా ఉండద్దు, అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళ దగ్గరికి రారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అప్పుడు ఏమవుతుందంటే, నిజంగా వాళ్ళు మారారని వాళ్ళ మీద మళ్ళీ నమ్మకం పెంచుకుని మళ్ళీ మోసపోవడం మన పని. మనమే మోసపోతాం, వాళ్ళు చెయ్యరు. మనము క్లియర్గా ఒకసారి ఎప్పుడో తెలియక జరిగిపోయింది, నమ్మేం తెలియదు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం చేస్తుందంటే మన ఫూలిష్నెస్. వీఆర్ స్టిల్ సమ్వేర్ మన వీక్నెస్. ఈ మధ్య ఒక అమ్మాయి చెప్పింది అట్లా, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు అబ్బాయి. ఓకే, ఏవో మాటలు చెప్తాడు, డబ్బులు అడిగితే ఇస్తుంది. మళ్ళీ వెళ్ళి తాగడము, బెట్టింగ్ యాప్స్లో పెట్టడం పోగొడతాడు. మళ్ళీ సారీరా నేను ఇంకెప్పుడు చేయను బేబీ అంటాడు, మళ్ళీ డబ్బులు ఇస్తుంది. ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, అయినా కూడా తర్వాత ఫోర్స్ఫుల్గా కొడతాడంట, గట్టిగా అరుస్తాడు అందరి ముందు, మళ్ళీ అట్లాగే ప్రేమ చూపిస్తాడు, బండి మీద తిప్పుతాడు. ఈ టైప్లో ఒకసారి మోసపోయావు, ఓకే ఏదో జరిగిపోయింది. 2వ సారి, 3వ సారి, 4వ సారి అంటే అది మంచితనము, ప్రేమ అనిపించుకోదు. దట్ ఈస్ అబ్సల్యూట్ షియర్ ఫూలిష్నెస్. అందుకని కొంచెం ఆ హ్యూమన్ సెన్స్లోకి రావాలి. సెన్స్ లేకపోతేనే ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి, అబ్బా నువ్వు ఏం హైట్ ఉన్నావు బాస్ అన్నావంటే, నేను హైట్ నమ్మద్దు, సింపుల్. నేనేం 7 feet లేను, సింపుల్. అబ్బా నువ్వు ఏం మాట్లాడతావా, నేను అంత మాట్లాడలేదు, చదువుకుని చెప్తున్నా అంతే. మనము రియాలిటీలో ఉండాలి. ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి మనంతా ఎవరితోనూ అంత క్లోజ్ నిట్ కనెక్షన్ ఉన్న చోట ఇబ్బంది పడతాం. పోనీ ఎవరినైనా నమ్మేసాం పూర్తిగా, ఒకసారి మోసపోయింది, దట్ ఈస్ ఇట్, ఎండ్ ఆఫ్ ఇట్ గేమ్. వాళ్ళకి నీ ప్రేమ ఇచ్చావు, ఆర్ నీ నమ్మకం ఇచ్చావు, వాళ్ళు దాన్ని కాపాడుకోలేదు, ఇట్స్ ఓవర్, ఇట్స్ దేర్ హెడేక్. ఇంకా దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయకూడదు. అపాత్ర దానం అని చెప్తారు మనకి. పాత్ర ఎరిగి దానం చేయడం, ఏమిటి అని చూసుకుని ఆ మనిషి ఎలాంటి వాడని తెలుసుకుని చేయడం చాలా చాలా ముఖ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్.